పెళ్ళైన దగ్గర నుంచి సిరికి అన్ని కష్టాలే. ఇదంతా నన్ను ప్రేమించడం వల్లే, నాకు భార్య అవ్వాలి అనుకోవడం వల్లేగా. చాలు పిన్ని, సిరి పడ్డ కష్టాలు చాలు. ఇంకా సిరి ఏ కష్టం అనుభవించకూడదు. సిరిని విడిపించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అదే చెప్తున్నావు కదా. అంతే 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 మేడం, అంతే. సరే, నువ్వు వెళ్ళు, ఆ పనిలో ఉండు. అలాగే మేడం. జాగ్రత్త. అలాగే. సునంద, సిరిని ఎతికి నీకు ఎంత కష్టపడతా ఉండవు. ఇష్టమైన వాళ్ల కోసం కష్టపడ్డంలో కూడా ఓ ఆనందం ఉంటుంది ఇంద్రాణి. సిరిని తీసుకొచ్చి నీ కప్ప చెప్పే వరకు నేను నిద్రపోను. సునంద ఇల్లొదిలి బయటికొచ్చినాదా? లేదన్నా, ఎవరో సిక్కు వచ్చి ఆ సునందతో ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏంట్రా నువ్వనేది? వాడెక్కడున్నాడో? ఇప్పుడే వెళ్ళిపోయాడన్నా. వచ్చినవాడు సిక్కు కాదు, ఆ ఆనందంగాడు. ఈ క్షణం నుంచి ఆ ఇంటి లోపలికి ఎవరు వెళుతున్నా, ఎవరు బయటికొస్తున్నా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు, అర్థమైనదా? అలాగే అన్నా. అంటే ఆ ఆనందంగాడు మారువేషంలో తిరుగుతున్నాడన్నమాట. ఈ విషయం నీలంబరమ్మకు చెప్పాలి. దీని అవ్వా మందంతా అయిపోయింది, ఇది ఇంకా రాలేదండి. వచ్చావా? ఎంత వచ్చినది కలెక్షను? ఇదిగో 500. లచ్చిందేవి కలకలకల్లాడెత్తుంది. నేను ఏడుపు సుత్తేనే 500 రూపాయలు నోటేశారంటే పాప
రాయ్ ఏదో చప్పుడవుతుంది చూడు. రే 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 అరే మెల్లిగా చేయరా రే మెల్లిగా చేయి నొప్పి లేకుండా చేయరా రే ప్లీజ్ రా రే రే అన్న ఇంజెక్షన్ ఇస్తున్నాడు అన్న వాడికి, దానికే కింద మీద పడుతున్నాడు అన్న. రాయ్ ఒకలే నా పాపరా ప్లీజ్ రా
రే ప్లీజ్ రా. పాప కావాలరా నీకు? నా పాప పాప కావాలా? నీ దండం పెడతాను. పాప కావాలరా? నా పాపరా. రే రే రే, కావాలంటే ఆ సునందర్ చెప్పండి రా. రే రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రే, నీ కాలు మొక్కుతాను రే ప్లీజ్ రా. రే 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 పాపరా. రా, పాప కావాలా నీకు? పాప పాప రేయ్, పాప కావాలంటే కానీ పాపం ఒకసారి వదిలేండి రా, వదిలేండి. పో, వెళ్ళు, పోరా. పాప లేపండి రావండి. ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి ఆయన. ధర్మం చేయండి బాబు. ఉమాదేవి, సునందకి ఎందుకు వడ్డించలేదు? అన్నీ ఎదురుగుండానే ఉన్నాయిగా, చేతులు కూడా ఉండే. ఇంకా పడిపోలేదుగా, వడ్డించుకుని తినమనండి. ఇంద్రాణి, నాకు ఆకలిగా లేదు, నేనొస్తాను. నువ్వు కూర్చో సునందా, ఎట్టా వడ్డించదు నేను చూస్తాను. ఉమాదేవి, సునంద మన అతిథి, తనకి మర్యాద చేయడం నీ బాధ్యత. మర్యాదగా వడ్డించో. వడ్డించు. ఏ సునందంటే ఎవరనుకుంటా ఉండావు? నా రెండవ కూతురు. తనకు అవమానం జరిగితే మా అందరికీ జరిగినట్టే. వడ్డిస్తావా వడ్డించవా? కుట్ర చేసేదాన్ని మీరు కూతురు అనుకుంటాండారు. నేను మాత్రం అసలు మనిషి అనుకోవటం లేదు. మనుషులకు మాత్రమే నేను వడ్డిస్తాను. అంటే అంటే నేను జంతువులా కనిపిస్తున్నానా అని నేనేమనలే. నీకు నువ్వు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. చూసావా చూసావా ఇంద్రాణి? చూసినా సునందా, దీనికి తలపొగరు బాగా ఎక్కినాది. దించుతా దించుతా అన్నా. ఏంది ఎక్కువ చేస్తుండవు? సునంద కచ్చంలో అన్నం పెట్టు. నేను పెట్టనయ్యా. ఎందుకు పెట్టవే? ఏయ్ వదలయ్యా. ఎట్టా పెట్టనయ్యా? ఆడిది మన కూతురికి అన్నం పెట్టకుండా కడుపు మాడుస్తాంటే ఏడు నేను నా చేతులతో నేను కడుపు నిండా అన్నం పెట్టాలా? నా వల్ల కాదు, నేను వడ్డించను. సిరి ఆకలితోటి ఎంత విలువెల్లాడిపోతుందో నీకు తెలీదయ్యా. తల్లిగా నా మనసుకు తెలుసు. మన నాశనం కోరుకునే ఇలాంటి దానికి అన్నం పెట్టడం కన్నా అడుక్కునేవాడికి అన్నం పెడితే కనీసం మనకు పుణ్యమైన వస్తుంది. ఉమాదేవి, ఏ కోపం వచ్చినదా ఇంద్రాణి? నీ స్నేహితురాల్ని ఒక్క మాట అన్నందుకే నీకు బాధ కలుగుతున్నదే. మరి
నా కూతుర్ని దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్న దీని మీద, దీన్ని వెనకేసుకొస్తున్న మీ అందరి మీద నాకెంత కోపం రావాలి? నువ్వింకా అది మర్చిపోలేదన్నమాట. ఉమాదేవి, నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. సిరి నెత్తికెళ్ళింది నీలాంబరి, సునంద కాదు. కాదు కాదు కాదు, సిరిని దాచిపెట్టాది ముమ్మాటికి ఇదే. నా మాట నమ్మిన రాణి. నీ మీద, నీ కూతురి మీద నమ్మకం చచ్చిపోయి చాలా దినాలైంది ఉమాదేవి. ఇప్పుడు నువ్వు నిజంగా నిజం చెప్పినా నమ్మే స్థితిలో నేను లేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ అబద్ధం కాదు ఇంద్రాణి. ఏదో రోజు నువ్వే నిజం తెలుసుకుంటావు. అప్పుడు సునందకు ఆశ్రయం ఎందుకు ఇచ్చానని బాధపడతావు. అప్పుడు బాధపడతాను లేదో తెలియదు గాని, ఇప్పుడు నువ్వు నా స్నేహితురాలకి అన్నం వడ్డించకుండా అవమానిస్తున్నావు చూడు, అందుకు బాధపడతా ఉండాను. వడ్డిస్తావా లేదా? నేనొక్కసారి చెబుతాను. అయితే వడ్డించనంటావు, అంతేనా? కావాలంటే మీ అందరికీ వడ్డిస్తాను. దానికి మాత్రం సచ్చిన ఒక్క మెతుకు కూడా పెట్టను. నువ్వు వడ్డించినంత మాత్రాన సునంద తినడం మానేస్తుంది అనుకుంటున్నావా? సునంద, ఏం వడ్డించమంటావు? పప్పు. నాకు వడ్డించు. చెప్పండి మేడం. సూర్య ఎస్కేప్ అవుతుంటే నువ్వేం చేస్తున్నావు దుర్గా? మందు కొట్టి పడుకున్నావా? అక్కడ ఏమేం జరుగుతుందో నాకేం తెలియదు అనుకుంటున్నావా? డెన్లో ఉన్న సీసీ కెమెరాస్ ద్వారా నా సెల్లో నుంచి ప్రతిదీ చూస్తూనే ఉన్నా నేను. సారీ మేడం. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేను మాట్లాడను దుర్గా, నా గన్ మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి అలర్ట్గా ఉంటాం మేడం. సర్లే, ఆ మెమరీ కార్డు గురించి సిరి ఏమన్నా చెప్పిందా? లేదు మేడం. ఛీ, అంతమంది ఉన్నారు అక్కడ, ఒక్క ఆడదాని చేత నిజం చెప్పించలేకపోతున్నారు. ఎందుకురా మీరు? ఇంద్రాణి, కొంచెం తొందరగా రా. ఎందుకు? అయ్యో దేవుడా! ఇంద్రాణి, ఈ ఒక్కసారికి నా మాట నమ్ము, నీకు దండం పెడతాను, తొందరగా రా. సునంద సిరి గురించి మాట్లాడడం నీ కళ్ళతో నువ్వే సుద్దు గాని. నేను రానని చెప్పినా కదా, ఎలా? చూడు, నా మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం.
ఎవరితో మాట్లాడుతాండావు? దుర్గా అని నా మనిషి. మరి నన్ను చూసి మాట్లాడి ఎందుకు ఆపేసినావు? తన బండారం నీ ముందు బయట పడతాదని భయం ఇంద్రాణి. ఏంటి ఇంద్రాణి, ఏం మాట్లాడుతాను? తను ఫోన్ మాట్లాడడం అయిపోయింది, కట్ చేశాను అంతే. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేముంది ఇంద్రాణి? సిరిని ఏదో చేయమని చెప్తా ఉండవు. ఏం మాట్లాడుతా ఉండవు?